తెలుగు రాష్ట్రాలకు అంబానీ ఫ్యామిలీ ఎంత సాయం చేసిందో తెలుసా? ఆసియా కుబేరుల్లో ఒకరైన అంబానీ ఫ్యామిలీ అనేక సందర్భాల్లో తమ దాతృత్వాన్ని చాటుకుంది. తాజాగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు బాసటగా నిలిచింది. ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీగా ఆర్థిక సాయం అందించింది. మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు ముఖేష్, నీతూ అంబానీ ఫ్యామిలీ. తెలుగు రాష్ట్రాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయి. వరద నీరు ముంచెత్తడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాంతాలు చిగురుటాకుళ్లా వణికిపోయాయి. ప్రభుత్వాలు వరద నివారణ చర్యలు చేపట్టినా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం తప్పలేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం కాగా వేల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసానిచ్చాయి. ఈ నేపథ్యంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకొచ్చారు. సినీ రంగ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ సంఘాల వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు విరివిగా విరాళాలు అందించారు. ఏపీకి వరద సాయంగా 400 కోట్ల రూపాయలకు విరాళాలు అందినట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత కూడా దాతలు ఒక్కొక్కరుగా సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బాసటగా నిలిచేందుకు అంబానీ కుటుంబం ముందుకొచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ తరపున ఏపీ, తెలంగాణకు భారీగా విరాళం అందించింది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీతూ అంబానీ తరపున రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యులు పిఎంఎస్ ప్రసాద్, ఆ సంస్థ ఏపీ, తెలంగాణల మెంటార్ పివిఎల్ మాధవరావు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 కోట్ల రూపాయల భూ విరాళం అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. ఇప్పటికే ఏపీకి వరద సాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా దాతలను సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు అభినందించారు. తాజాగా నీతూ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ తరపున రిలయన్స్ ఇండస్ట్రీ బోర్డు మెంబర్ ఎంపీఎస్ ప్రసాద్, ఆ సంస్థ ఏపీ, తెలంగాణల మెంటర్ పివిఎల్ మాధవరావులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున 20 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు మరికొందరు ఏపీకి వరద బాధితుల సహాయార్థం నిధులు అందజేశారు. ఐటీసీ గ్రూపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 2 కోట్ల రూపాయలు, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కె రాణా 2 కోట్ల రూపాయలు, సాగర్ గ్రంథి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ఎండి జి గ్రంథి చెల్లారావు 1 కోటి రూపాయలు, ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీ తరపున ఆర్కియన్ ఫౌండేషన్ నిర్వాహకులు పెందుర్తి ప్రమీల, ఆమె తనయుడు పెందుర్తి రంజిత్లు 1 కోటి రూపాయలు, ఉంగటూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల తరపున ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు 84,83,000 రూపాయలు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావులు 71,50,000 రూపాయలు, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు 25 లక్షల రూపాయలు, ఎం రామ్ ప్రసాద్ 8 లక్షలు, వి వెంకటేశ్వరరావు 8 లక్షల రూపాయలు, మండల సమాఖ్య బాపట్ల 6,20,000 రూపాయలు విరాళం ఇచ్చారు. వీరితో పాటు మహాప్రస్థాన్ సేవా సమితి 6,10,000 రూపాయలు, శ్రీకాకుళం డీసీసీబీ తరపున ఎన్ శ్రీనివాసరావు 5 లక్షల రూపాయలు, శ్రీ హిందూ కన్స్ట్రక్షన్స్ 5 లక్షల రూపాయలు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 4 లక్షలు, బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండల సమాఖ్య తరపున 2,92,000 రూపాయలు, జి ప్రవీణ్ కుమార్ రెడ్డి 2,50,000, రవి గోపాలకృష్ణ 2,30,000 అందజేశారు. ఇలా అనేక మంది వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చి దాతృత్వం చాటుకున్నారు.